ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఒకప్పుడు మీడియేటర్ వల్ల కొన్ని కాపురాలు విడిపోతున్నాయని అపోహ ఉండేది. ఆ మీడియేటర్లు చక్కగా వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి చక్కగా చెప్పుంటే వినేవారేమో. ఈ ఏరియాలో అంటే కోర్టు ఆధ్వర్యంలో కోర్టు పారాలీగల్ తరఫున ఇలా మీడియేటేషన్ చేయడం చాలా బాగుంది. అందరికీ జనాల్లో అవగాహన పెంచాలి. ప్రతి వారు అవగాహన వినాలి. మీడియేటర్ ద్వారా తమకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మంచి లాయర్స్ని కోర్టు దాకా రాకుండానే మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. మీడియేషన్ ఈజ్ బూన్ ఫర్ ది నేషన్. అంటే భారతదేశానికి లిటిగెంట్ పబ్లిక్కి ఒక వరం లాంటిది. దీనిని వినియోగించుకొని కోర్టు వరకు సమస్యలు రాకుండానే దావాలు ఇవ్వకుండానే సమస్యలు పరిష్కరించుకొని తమ హక్కులు కాపాడుకోవడానికి ఇది గొప్ప అవకాశము. కనుక ఈ దేశ ప్రజలందరూ మీడియేషన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకొని తమ హక్కులు కాపాడుకుంటారని కోరుకుంటున్నారు. పెండింగ్ కేసులు కూడా మనం పరిష్కరించుకోవచ్చు మీడియేషన్ ద్వారా. ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉంటుంది. వారు ట్రైనింగ్ ఇచ్చారు మీడియేటర్స్కి 75 మందికి. ఆ ట్రైన్డ్ మీడియేటర్స్ ఈ మీడియేషన్ ద్వారా సమస్య పరిష్కరిస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఎవరి మీద బలవంతంగా రుద్దరు. ఇద్దరి అభిప్రాయాలకి గౌరవించి ఇద్దరి యొక్క అవకాశాలని వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడటానికి ఇది చేస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఒకళ్ళు గెలుస్తూ ఒకళ్ళ ఓడిపోవటం అంటూ ఉండదు. ఇద్దరి హక్కులను కాపాడుకోవచ్చు. ఇద్దరికీ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఈ మీడియేషన్ ద్వారా కల్పించబడుతుంది. కానీ ఈ దేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ మీడియేషన్ వినియోగించు. నమస్కారం. ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ఒకప్పుడు మీడియేటర్ వల్ల కొన్ని కాపురాలు విడిపోతున్నాయని అపోహ ఉండేది. ఆ మీడియేటర్లు చక్కగా వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి చక్కగా చెప్పుంటే వినేవారేమో. ఈ ఏరియాలో అంటే కోర్టు ఆధ్వర్యంలో కోర్టు పారాలీగల్ తరఫున ఇలా మీడియేటేషన్ చేయడం చాలా బాగుంది. అందరికీ జనాల్లో అవగాహన పెంచాలి. ప్రతి వారు అవగాహన వినాలి. మీడియేటర్ ద్వారా తమకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మంచి లాయర్స్ ఉన్నారు ఇక్కడ. ఫ్రీ సర్వీస్ కూడా చేస్తామంటున్నారు. సో పేద సాధనకి భయపడకుండా ఈ మధ్యవర్తిత్వాన్ని మనం ఎంకరేజ్ చేసి అందరికీ సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా చేస్తాం. మాతో పాటు మీరు కూడా మీడియేటర్ని అంటే వాళ్ళ కేసులు ఏమైనా ఉంటే చెప్తే కనుక మేము కూడా వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కోర్టు ఖర్చులు అవి వాళ్ళే చూసుకుంటారు. అవసరమైతే కోర్టుకి సబ్మిట్ చేస్తారు. లేదంటే ఈ కోర్టు ఆధ్వర్యంలో ఇక్కడే లోక్ అదాలతులు ఇక్కడే అంత న్యాయం జరుగుతుందని కోరుకుంటాను. ప్రజలందరికీ మహిళలకే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ బాగుపడాలి. అందరూ బాగుండాలి. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈ కోర్టుకు సంబంధించి మీడియేటర్ని ఎలా కలవాలో మీకు తెలియకపోతే కనుక నా నెంబర్ నోట్ చేసుకోండి. 8374028158. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేమే డైరెక్ట్గా మీకు మీడియేటర్తో కల్పిస్తాము. చక్కగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. తప్పకుండా అథారిటీ ప్యానల్ అడ్వకేట్ అండి. మాకు ఈరోజు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం అంటే చాలా కేసులు కోర్టులోని కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే మాకు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే చాలా మట్టుకు మీడియేషన్ చేసి వాళ్ళ మధ్యవర్తిత్వం చేసి వాళ్ళిద్దరూ రాజీగా పడితే మనం మధ్యలో ఉండి వాళ్ళ కేసు సమస్యను పరిష్కరించి వాళ్ళిద్దరికీ రాజీ చేయమని మాకు సుప్రీంకోర్టు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మీడియేషన్కి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా జిల్లా జడ్జి గారితో సహా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు అందరం కలిసి ర్యాలీ తీశాము. ఈరోజు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు. కాబట్టి మీరందరూ ఎవరు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు డిఎల్ఎస్ఏకి వచ్చి న్యాయ సేవా సదనకు వచ్చి మీ సమస్యలు మేము ఏమీ ₹1 ఖర్చు లేకుండా పరిష్కరించి మీకు రాజమార్గాన్ని చూపించి మీకు సమస్యల్ని మొత్తం పరిష్కరించి చాలా సంవత్సరాలు బట్టి తగని సమస్యలు మ్యారేజ్ అవనండి, ల్యాండ్ సమస్య అవనివ్వండి, రకరకాల సమస్యలు అంటే ఫ్యామిలీ సమస్యలు, మనీ సమస్యలు, అన్ని రకరకాల సమస్యలన్నింటినీ కూడా మీరిద్దరికీ కూడా ఇష్టపరంగా మా ఫోర్స్ ఏమి ఉండదు. మీ ఇద్దరూ కూడా చక్కగా మాట్లాడుకొని
మీరు ఒక రాజీకి వచ్చి చక్కగా పరిష్కరించుకుంటే శుభ్రంగా మనశ్శాంతిగా ఉంటాము. కాబట్టి మీ కేసులన్నీ కూడా పరిష్కరిస్తారు. కాబట్టి మీరు మీ మధ్యతో మీడియేషన్ని అవగాహన చేసుకొని మీరందరూ ముందుకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా పేరు వీరలక్ష్మి, VLSI న్యాయ సభ్యులకి కానుంటే ఫ్రీ సర్వీస్ ఇస్తాము. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మమ్మల్ని అడగచ్చు, మాకు చెప్పొచ్చు. మీరు తప్పకుండా ఫ్రీగా సమస్యలు పరిష్కరిస్తాము. కాబట్టి మీరు ఇదంతా కూడా ఈరోజు చెప్పినటువంటి ఇదంతా విని మీరు అందరూ కూడా అవగాహన చేసుకుంటారని